ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగారు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను నీవు వచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను చూసి దేవుడు మీరు సావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తిని తెలివిన మీ కన్నులు తెరవబడినవి, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చింది. అతడు కూడా తిని. దేవుడు వాక్యమును మన కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రములనైనా మీకు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులకు వందనాలు. మీ దయ వలన మరియు దినము యోగ్యకాల సమయము మీ సన్నిధిలో మీ వాక్యము ధ్యానం చేసే భాగ్యము మాకు దయచేసినందుకు వందనాలు. చదివిన వాక్యమును మా కొరకు ఆశీర్వదించండి. ఈ లోకములో మీ బిడ్డలు జీవించడానికి, మీ మాటలు వినడానికి, మీ మాటలు విధేయత చేయించడానికి మా సహాయం చేయమని దయచేసి కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వినేవారిని అందరినీ మీరు జీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన జీవితంలో మరియు దినము ఈ సమయము దైవ సన్నిధిలో దేవుని వాక్యమునే ఈ భాగ్యము మనందరికీ దేవుడు దయచేసినందుకు దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనము దేవుని సన్నిధిలో దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ప్రతి దినము దేవుని వాక్య ధ్యానం కొరకు ఉదయమే మనము దైవ సన్నిధిలో ఉండాలి. దేవుని వాక్యము వినాలి. భయంకరమైన నేటి దినములలో మనం ఉన్నాము. అపాయకరమైన దినములలో మనం ఉన్నాము. ఈ కరోనా వైరస్ వలన అందరూ గృహాలకు బందీలై ఉన్నారు. ఆలయ ఆరాధనలకు దూరముగా ఉన్నాం. ఇప్పుడు ఈ 2 దినాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు దేవునికి దూరం చేసినటువంటి ఆరాధనకు, ప్రార్థనకు మరి అందరూ కలిసి ఆ ప్రార్థించడానికి దూరమైనటువంటిది అనేటి దినాలు భయంకరముగా ఉన్నవి. ఇలా జరగటానికి గల కారణాలు కొన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించినప్పుడు ఆదాములోనికి దేవుడు ప్రత్యేకముగా జీవము పోసి ఉన్నాడు. జీవించడం కొరకు జీవించి ఉన్నాడు. ఆ జీవాత్మ నిత్యము జీవించడం కొరకు దేవుడు జీవవృక్ష ఫలాలు మరి ఇవ్వడం జరిగింది. ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు తిని వారు జీవించడం కొరకు దేవుడు మరి ఏదైనా తోటలో ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తోటలో మంచి చెట్టులను తెలివిచ్చేటటువంటిది మరి ఒక చెట్టు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చెట్టు ఫలాలు
తినవద్దని దేవుడు చెప్పి ఉన్నాడు. మనము ఈ వాక్య ధ్యానాల్లో ప్రత్యేకముగా ఆలోచన చేసేది, దేవుడు జీవం ఇచ్చాడు, ఆ జీవము జీవించడం కొరకు జీవవృక్ష ఫలాలు ఇచ్చారు. మరణించుకోకుండా ఉండటం కొరకు వేరొక చెట్టు ఫలాలు తినకూడదు అని దేవుడు చెప్పి ఉన్నాడు. తినకూడదు, తినవద్దు అనేటటువంటిది ఆ ఫలాలు ఎలా తిన్నారు అనంటే, శత్రువైనటువంటి అపవాది సర్పంలో నుండి ఆ అవ్వముతో మాట్లాడి, ఆ మాటల్లో వారు నమ్మేలేక, దేవుని మాటలు వారు విడిచిపెట్టేలేక వారు మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అవ్వమ్మ మాట్లాడినటువంటి ఆ మాటలు, ఆ శత్రువైనటువంటి అపవాది ఏమంటది, మీరు సావకున్నట్లు మీరు సావనే సావరు అని అన్నది. 4వ వచనంలో సర్పము మీరు చావనే చావరు. సర్పంలో నుండి శత్రువైన అపవాది మాట్లాడుతున్నాడు. అది మనం చూస్తూ ఉన్నాం, మనం వింటూ ఉన్నాం. ఆ మాటలో దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలో మరణకరమైనటువంటి మాటలు, వద్దన్న పండు తినడం అనేది. మరి దేవుడు ఎందుకు ఆ పండు ఆ తోటలో పెట్టడము, ఆ చెట్టు పండు తినకూడనటువంటి చెట్లు ఫలము ఆ తోట మధ్యలో ఎందుకు దేవుడు పెట్టారు అనేది మనం ఆలోచన చేయొచ్చు. దేవుని మాట నీవు వింటావు, వినాలి, దేవుని మాటకు విధేయత జీవించాలి. ఆ జీవవృక్ష ఫలాలు మాత్రం ఉంటే అవి తిని ఉంటావు. వేరొక ఫలాలు ఉంటే అవి వద్దన్నప్పుడు అవి తినకోకుండా ఉంటే నీవు దేవుని మాట వింటున్నావు అని తెలుస్తుంది. అయితే దేవునికి ముందే తెలుసు వద్దన్న పండు వాళ్ళు తింటారని. మరి ఎందుకు ఆదాము హవ్వలను ఏదైనా తోటలో పెట్టి ఆ మరణము వచ్చే ఆ మార్గంలోనికి తీసుకెళ్ళటం కారణము, వారిలో నుండి దేవుణ్ణి ఆరాధించేవారు వస్తారు, దేవుని మాట వినేవారు వస్తారు, దేవునికి విధేయత చూపించేవారు ఆదాము హవ్వల నుండి పుడతారు. అందుకని దేవుడు ఆదాము హవ్వలను ఏర్పాటు చేశారు. వారు కూడా దేవుని నమ్మి విశ్వాసం ఉంచి తర్వాత దేవుని ఆరాధించడం జరుగుతుంది. మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అర్థమవుతుంది. ఈ మరణము అనేది భయంకరమైనది. ఈ మనుషులు దేవుడు మాట చొప్పున జీవించాలి. అలా జీవించడానికి ఏర్పాటు చేయబడి ఉన్నారు. జీవించడం కొరకే వారు జన్మించి ఉన్నారు, వారు పుట్టి ఉన్నారు, దేవుడు పుట్టించారు. వారు నిత్యము జీవించడం కొరకే జీవవృక్ష ఫలాలు దేవుడు ఇచ్చారు. ఆ జీవవృక్ష ఫలాలు తిని నిత్యం జీవించాలి. కానీ వద్దు అన్న పండు తినడం వలన వారు ఏదేని తోటలో నుండి బయటికి పంపించేయడం జరిగింది. వారు వద్దు అన్న పండ్లు తినడం ద్వారా మరణం వచ్చేది, లేకపోతే మరణము లేదు. అయితే ఆ మరణము ఎలా వచ్చింది అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవుడు జీవించి జీవింపజేస్తూ ఉంటుంటే శత్రువు ఆ జీవాన్ని మరణించలేక, ఆ జీవం మరణించలేక నడిపించినటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ సైతాను మాట వినడం ద్వారా, అపవాది మాట వినడం ద్వారా మనుషులు మరణిస్తూ ఉన్నారు. అయితే నేటి దినాల్లో కూడా చూడండి, ఆ చైనా వారు మనుషులను నాశనం చేయాలి, వారు నాశనం అవ్వాలి. ఎందుకు మనిషి జీవించు మరి తోటి మనుషులను నాశనం చేయాలి అని ఆ ఆలోచన చాలా భయంకరమైనటువంటిది. మనము బాగా ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అలాగనే కయ్యూను, అతడు తన తమ్ముడిని చంపేశాడు. అలాగా నాశనం చేయటం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక సాతానుడు అవ్వమ్మను తన వశపరుచుకొని వారు చావడానికి కారణమయ్యారు. సాతాను దేవుని మాటలు వినేవారు
జీవిస్తారు, వారు నిత్యము జీవిస్తారు, వారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. దేవుని మాటలు జీవవృక్ష ఫలాలు వంటివి. వారు నిత్యము జీవించడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేవుడు మానవునికి జననము ఎందుకు ఇచ్చినట్టు? జీవించడం కొరకే, కానీ మరణించటం కొరకు కాదు. అది అర్థం చేసుకోవాలి. మరణము జీవించుట కొరకే. మళ్ళీ మరణించిన వారిని కూడా దేవుడు ఆ మరణం నుండి, ఆ పాపం నుండి, ఆ శాపం నుండి తప్పించి వారిని వారు జీవించడం కొరకే దేవుడి కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. అందుకని మరణించిన యేసు ప్రభువు మరలా తిరిగి లేచి జీవించినట్లుగా మనము దేవుని వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మరణము జీవించడం కొరకే, కానీ మరణించి నశించిపోవటం కొరకు కాదు. మనిషి జీవితంలో జననము గొప్పది. జననము, జన్మించుట, పుట్టుటలో ఉన్న గొప్ప రహస్యము అది దేవునిది. తల్లి గర్భంలో నిర్మాణము దేవునిది. గర్భఫలం ఇవ్వడం దేవునిది. పుట్టిన వారు పెట్టడం కొరకు కాదు. జన్మించిన వారు జీవించుట కొరకే, మరణించుట కొరకు కాదు. జీవించుటకు ఏం కావాలి? దేవుని మాటలు. మనుషులు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని మత్తయి రాసిన సువార్త 4:4 మనము చదువుతున్నాం. దేవుని మాట వినకపోతే మరణం వస్తుంది. ఆజ్ఞాతి క్రమమే పాపము, పాపం వలన వచ్చేది మరణము. సృష్టిలో సృష్టికర్త మానవుని నేలమట్టితో నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువు ఓదగా జీవాత్మ ఆయన జీవించేటటువంటి మనిషి. ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నరునికి ఆదామును పేరు పెట్టాడు. ఆదాము ప్రక్క ఎముకలలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా చేసి అవ్వని పేరు పెట్టాడు. ఇద్దరు ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాలు తిని జీవించమని చెప్పాడు. తోటలో మధ్య ఉన్న మంచి చెట్టును తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దని చెప్పాడు. తినుదినమున చనిపోతారు. మరణం అనేది తెచ్చిపెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. వద్దనేది చెయ్యడం అనేది చావకుండాన్నట్లు మనము దేవుని మాట వినాలి. చావకుండా జీవించుట కొరకు తినవద్దు అని చెప్పిన పండ్లు తినటం. సావకోకుండా ఉండటం కొరకే వద్దన్నారు, తినొద్దన్నారు. తాగొద్దనేది, చూడొద్దనేది, చెయ్యొద్దనేది, వద్దనేది మనము అదే చెయ్యటం అనేది భయంకరమైనటువంటి సావుకి మూలం. సావకుండా జీవించట కొరకు తినవద్దని చెప్పిన పండ్లు తినటం వలన మరణం వచ్చింది. అయితే మరణం అంతకుముందు లేదు. అది ఎంతో కాలం మనం జీవించాలి. మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. దేవుని మాట వినడం కొరకు, దేవుడు వారు నిత్యము జీవించుట కొరకు జీవవృక్ష ఫలములు తినమనెను. తోటలో తినవద్దు అనే చెట్టు ఫలము ఎందుకు పెట్టారు అనేది మనం చూస్తున్నాం కదా. అది కూడా ఒక ఆలోచన. మరి మన ఊరిలో ఒకే కొట్టు ఉన్నదనుకోండి, కిరాణా కొట్టు. ఒకే కొట్టు ఉంటే అందరూ ఆ కొట్టులోనే కొంటారు. కానీ వేరొక కొట్టు ఉన్నది, ఇంకా వేరొక 2 కొట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు నీ ఇష్టం చెప్పిన నీ ఇష్టమైన కొట్లు కొంటావు. అంత దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు నీ కొట్లోనే కొంటున్నాను అంటే, ఒక కొట్టే ఉన్నప్పుడు ఆ కొట్లోనే కొంటున్నానంటే అతడు ఏమంటాడు, నాకు వేరే కొట్టులో కొట్టు, నా కొట్లో కొనకపోతే ఇంకెక్కడ కొంటావు అని అనుకుంటాడు. వేరే కొట్టు ఉండగా అతని కొట్టులోనే కొంటున్నావు అని అంటే ఆయన మాట వింటున్నావని, అంటే అతడంటే నీకు ఇష్టమని, అతడు నీకు ఇష్టంగా ఇస్తున్నాడు అనేది అర్థం. వేరొక కొట్లు ఉండగా, అలాగే వేరొక ఫలాలు ఉండగా, తినకూడని ఫలాలు ఉండగా
దేవుడు వద్దన్నవి ఉండగా వాటిని మానేసేసి తినమన్నవి తినడం అనేది దేవుడి మాట మనం వింటున్నాము అనేది మనకు అక్కడ బాగా అర్థమవుతూ ఉంటుంది. మనం ఆ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని మాట వినకపోవటం వలన మరణించదు అని తెలియచుంది. దేవుని మాట వినిన వారిలో ఆనోకు మరణించకుండా దేవునితో నడిచిపోయాడు. ఆదికాండం 5:24 కనుక అతడు లేకపోయాడు. ఏలియా అనే ప్రవక్త మరణించకుండా మర్మనకు అగ్ని రథములపై అగ్ని గుర్రములు కనబడి కొనుగోబడి నడుచుకున్నాడు. సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయం అని రాజులు 2వ గ్రంథము 2:11 మనము చూడగలుగుతూ ఉన్నాం. మరణించటం అనేది అందరూ దేవుని మాట విననందున వలననే మరణించటం అనేది వచ్చి ఉన్నది, మరణించుతున్నారు. జీవించే మనిషి తోటి మానవుడిని చంపేయటం అనేది ఎంత భయంకరమైనటువంటిది. కయ్యోను తన తమ్ముడైన ఏబేలు చంపేశాడు. అప్పటి నుండి లోకంలో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇది శత్రువు చేసే పని. శత్రువు చావడం కొరకు మాట్లాడుతున్నారు. ఆడి మాటలు విని వద్దన్న పండు తినినందువలన ఈ మరణము రావడం అనేది మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని జీవం పొందుకోవడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపి పాప మరణములో దాసులుగా ఉన్న వారిని విడిపించి విమోచించడానికి లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా బలి అయ్యాడు. యోహాను సువార్త 1:29 పాపములు లేని పవిత్ర జన్మం పరిశుద్ధాత్మతో జన్మించి జీవించిన యేసు ప్రభు సిలువలో శ్రమలు పొంది సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచి పరలోకమునకు మేఘం మీద కొనుక్కోబడి అపోస్తలుల కార్యములు 1:9 ఆయన విశ్వాసం ఇచ్చిన వారికి పాప పరిహారము కలుగునని నమ్మితే పాప మరణము నుండి తప్పింపబడి పరలోకానికి కొనుక్కోబడదు, లేకపోతే నిత్య నరకమునకు పోవదు. మనలో ఉన్న ఆత్మ నిత్యము జీవించి పరలోకములో లేక నిత్య నరకములో ఆత్మ నశించక నిత్యము జీవించదు. ఈ లోకములో జన్మించిన వారు మొదటి జన్మ లోక సంబంధముగా జన్మించి జీవించి మరణించినట్లయితే నరకమునకు పోవదు. జన్మించిన వారు యేసు ప్రభువుని తెలుసుకొని నమ్ముకొని పాప క్షమాపణ కొరకు యేసు ప్రభువులో రక్షణ పొంది ఆయన శిలువ మరణము ద్వారా నాకు పాప క్షమాపణ కలిగినది అని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుదురని నమ్మని వారికి శిక్ష విధించబడినది మార్కు సువార్త 16:16 రాయబడి ఉన్నది. క్రీస్తులో జన్మించిన వారు 2వ జన్మ లోకములో లోక సంబంధముగా జీవించకుండా దేవుని సంబంధముగా జీవించేవారు జీవవృక్ష ఫలములు మరలా బోధించి నిత్యము జీవించేది. ప్రకటన గ్రంథం 2:7 మనము ఆ వాక్యము చదువుతున్నాం. నిత్యము జీవించబడు జన్మము జీవించట కొరకే కానీ మరణించి నశించిపోవట కొరకు కాదు. నశించిన దానిని వెదికి రక్షించడం కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే లోకస్వార్త 19:10 మాట ఉన్నది. దేవుని మాట వినక పాపం చేసిన వారు దేవుని కుమారుడైన యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొంది పరలోకములో ప్రవేశించి నిత్యము జీవించేది. నిత్యము జీవించే జీవము కావాలి మనందరికీ. అయితే యేసు ప్రభు మాటలు వినాలి.
నమ్మాలి, ఆ మాట విధేయత జీవించాలి. నిత్యము అగ్నిలో ఉండి బాధపడే నరకం భయంకరమైనది. దాని నుండి తప్పించిన కొరకే దేవుడు లోకానికి దేవుని కుమారుని పంపించి ఉన్నారు. ఈ వాక్యములో ఉన్న గొప్ప సత్యము, దేవుడు లోకములో మానవులు జీవించడం కొరకే ఏర్పాటు చేశారు. సైతానుడు, అపవాది, మోసగాడు అబద్ధ మాటలు చెప్పి జీవించే వారికి మరణ మార్గాన్ని చూపించాడు. ఆ మరణ మార్గం వలన, ఆ మాట వినడం వలన మరణం వచ్చింది. ఈ లోకంలో మనుషులు జీవిస్తున్నటువంటి వారు తోటి మనుషుల్ని చంపటం అనేది అది సైతాను యొక్క మనసు. మొట్టమొదటిగా బైబిల్లో మనం చూడగలము, ఆ కయ్యోను ఏబేలు చంపేశాడు. ఎందుకలాగా తన సహోదరుని చంపాడు? అతడి అర్పణ దేవుడు అంగీకరించలేదు. యెహోవా దేవుడు కయ్యూనుతో మాట్లాడతాడు. ఏమని? నీవు సక్రియ చేసినట్లయితే నువ్వు సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని మనము ఆదికాండము 4వ అధ్యాయంలో మనము చదువుతున్నాం. ఆ కయ్యూను చేసింది చూడండి. కయ్యూను చేసినటువంటి, నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? చేస్తే తల ఎత్తుకుంటాడు. చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడలో దానికి వాంఛ కాదు, నీవు దానిని ఏలుదు. ఆ పాపము, ఆ సక్రియ చేయనటువంటిది, దేవునికి విరోధంగా చేసేటటువంటి ఆ పనులు పాపన సంబంధముగా ఏబేలు చంపేశాడు. అలాగా ఈ లోకములు, ఈ మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. హత్య జరుగుతుంది. యుద్ధాలే జరిగిన ఎంతో మందిని చంపేశారు. ఈనాడు కరోనా వైరస్ వలన ఎంతోమంది చనిపోతున్నారు. దాన్ని తయారు చేసిన అతను చనిపోయాడు. అనేకులను చంపుతున్నారు. ఈ మరణము దేవుని మాట వినుకోకుండా, దేవుని మాట వినకుండా చేసే శాపాన్ని, భయంకరమైనటువంటి శాపానికి, మరణానికి, శిక్షకు దారి చూపిస్తున్నాడు. అపవాది మాటలు వింటే జరిగేది అది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సృష్టికర్త. ఆయన మనలను జీవించడం కొరకే పుట్టించి, జీవవృక్ష ఫలాలు ఇచ్చి, జీవమించి, ఆయన నిత్య జీవానికి నడిపించే దేవుడు సృష్టికర్త. కానీ శత్రువు అపవాది మనుషులను నాశనం చేయటానికి దేవుని మాటలు వినకుండా చేసి, వద్దన్న పనులు చేయించి నిత్య నరకాన్ని నడిపిస్తున్నాడు. భయంకరముగా అనేక మంది చనిపోతున్నారు. మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సావుకోకుండా ఉండటం కొరకు, బయటికి వెళ్ళుకోకుండా ఎలా ఉండాలి అని చెప్తారు. అయితే సావుకోకుండా ఉండటం కొరకు ఏం చెయ్యాలి? అయితే బయటికి వెళ్తే చచ్చిపోతారు. సావుకుండా ఉండటం కొరకు వారు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా మనము జాగ్రత్త పడాలి. మనం దేవుని మాటలు వినాలి. దేవుని మాట ప్రకారంగా ఆయన చేయమన్నది చెయ్యాలి, వద్దన్నది మానేయాలి. ప్రభుత్వ అధికారులు చెయ్యమన్నది చెయ్యాలి, వద్దని మానేయాలి. వెళ్ళొద్దనిగా వెళ్ళడం వల్ల ప్రమాదాలు, భయంకరంగా మరణం పొంచి ఉన్నది. దాన్ని తప్పించుకునేది దేవుని వశంలో ఉన్నది. దేవుని మనం నమ్మాలి, విశ్వాసం ఉండాలి. మనం రక్షణ పొందుకుని దేవుని మాటలు విని దేవుని విధేయుని ఇచ్చే రాజ్యం కొరకు ఈ లోకంలో మనం ప్రత్యేకంగా సిద్ధపడాలి. అలా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుని కృపా సహాయము మనందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడ, నమ్మకమైన పరలోక తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయ ఆరాధనలో వాక్య ధ్యానములో సహాయం చేసి మాట్లాడినందుకు వందనాలు.
మాలో జీవమున్నది, అది నిత్యము జీవిస్తుంది. నిత్యము జీవించడం కొరకు మాకు జీవమిచ్చింది. జీవవృక్ష ఫలాలు ఇచ్చారు. జీవమైన దేవుని జీవ మాటలు ఇచ్చి ఉన్నారు. మీ మాటల ప్రకారంగా జీవించడానికి మీ కృపా సహాయం ప్రతి ఒక్కరికి దయచేసి, సైతానుడు మోసగాడు మనుషులను నాశనం చేయాలని వాడు అబద్ధ మాటలు చెప్పి మోసం చేసినందువలన మరణం వచ్చింది. అయినప్పటికీ మీరు ప్రవేశించి ఆ పాప మరణాలు శాప శిక్ష మీరు పొంది లోక పాపములను మోసుకెళ్ళిపోయి మాకు పాప విమోచన తెచ్చి పరలోకానికి మార్గం చూపించి ఉన్నారు. మీ అందు విశ్వాసం ఉంచటం ద్వారా మళ్ళీ జీవవృక్ష ఫలాలు భుజిస్తామని, నిత్యము జీవిస్తామని, నిత్య జీవ మార్గంలోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతతో చెల్లించుతున్నాం. కరోనా వైరస్ నుండి మమ్మల్ని అందరూ తప్పించి కాపాడి బ్రతికించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ఇంకొన్ని మీరు సహాయం చేయండి. ఆ రాష్ట్ర ప్రజల కొరకు, దేశ ప్రజల కొరకు, ప్రపంచములను ప్రజలందరి కొరకు ప్రార్థిస్తాం. అమెరికా దేశం కొరకు, చైనా దేశం కొరకు ప్రార్థిస్తాం. ఇటలీ దేశం కొరకు, ఇంకను అనేక దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. సహాయం చేయండి. కరోనా వైరస్ను తప్పించి కాపాడి రక్షించండి. క్షమించి అంగీకరించండి. మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుని పరిశుద్ధాత్మ సర్వశక్తి కలిగిన దేవుని కాపుదల అందరి కుటుంబాల బిడ్డలకు తోడుగా ఉండి కాపాడి ఆయన రక్షణలో నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.